పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 4 నోటిఫికేషన్లు విడుదల చేసిన పోలీసు నియామక మండలి 7437 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణ పోలీసు శాఖలో మొత్తం 7437 పోస్టుల భర్తీకి కొద్దిసేపటి క్రితం రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4 నోటిఫికేషన్లు ఇందులో విడుదల చేసినట్టు తెలిపింది. ముఖ్యంగా ఇందులో పోలీస్ అండ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, ఫైర్ అండ్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఈ 4 నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 7437 పోస్టులను భర్తీ చేయనట్లుగా తెలిపింది. దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు తేదీలను త్వరలోనే ప్రకటిస్తున్నట్లుగా తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు తెలపడం జరిగింది. ఇందులో ప్రధానంగా సబ్ ఇన్స్పెక్టర్ సివిల్లో ఉన్నటువంటి 148 పోస్టులు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్లో ఉన్నటువంటి 14, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్ సిపిఎల్లో 3, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో 23, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ పోస్టులు 3697 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ 1052 పోస్టులు, సో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ 24 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి 20 పోస్టులు, సో మెకానిక్ పోస్టులు మరొక 7. దీంతో పాటుగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో మొత్తం సబ్ ఇన్స్పెక్టర్ 44, కానిస్టేబుల్ 1380 పోస్టులను భర్తీ చేసినట్లుగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. దీంతో పాటుగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39 పోస్టులు, ఫైర్ ఫైటర్స్ 751 పోస్టులు విడుదల చేసింది. దీంతో పాటుగా ప్రిజన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డిప్యూటీ జైలర్ మెన్కి సంబంధించిన పోస్టులు 14, డిప్యూటీ జైలర్ ఉమెన్ 1 పోస్టు, వార్డర్ మెయిల్ 196 పోస్టులు, వార్డర్ ఫీమేల్కి మొత్తం 12 పోస్టులు. సో వీటి మొత్తం కలిపి మొత్తం 7437 పోస్టులను నోటిఫికేషన్లకు సంబంధించి 4 నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ పోలీసు నియామక మండలి విడుదల చేసింది. దీనికి సంబంధించి దరఖాస్తు తేదీలు ఏవైతే ఉన్నాయో వీటిని త్వరలోనే ఒక ప్రెస్ నోట్ ద్వారా మేము ప్రకటిస్తామని తెలిపింది. దీనికి సంబంధించి ఎలిజిబుల్ అయినటువంటి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా అందులో పొందుపరుస్తామని చెప్పింది. పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్ www.tgprb.in వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండాలని పోలీసు నియామక మండలి చెప్పింది. సో గతంలోనే ఈ పోస్టులకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. దీని ఆధారంగానే ఈరోజు ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఉన్నటువంటి ఖాళీలని భర్తీ చేసేందుకు పోలీసు నియామక మండలి మొత్తం 4 నోటిఫికేషన్ల ద్వారా విడుదల చేయడం జరిగింది. పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ అండ్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్, సో వీటిలో ఈ పోస్టులను భర్తీ చేయనట్లుగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ దరఖాస్తు ప్రక్రియ అంతా పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుందని, ఎటువంటి ప్రలోభాలకు కావచ్చు తర్వాత ఏమైనా ఉద్యోగాలు ఇప్పిస్తే నమ్మొద్దని పోలీస్ రిక్రూట్మెంట్ ప్రధానంగా ప్రకటించింది. ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా చాలా పారదర్శకంగా చేస్తామని, ఎవరైతే ఈ అభ్యర్థులు అప్లై చేసేవాళ్ళు అనుకున్నారో, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరూ అప్లై చేసేవాళ్ళు వీరంతా కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఈ ప్రతి సమాచారాన్ని వారు గమనించాలని, ఎటువంటి బయట థర్డ్ పార్టీ వ్యక్తులు కానీ ఇతర ఏ వ్యక్తులు చెప్పిన వెబ్సైట్లకు సంబంధించినటువంటి నమ్మొద్దని స్పష్టంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ దరఖాస్తు తేదీలకు సంబంధించిన వాటిలో మొత్తం ఈ ఎప్పటి నుంచి అప్లై చేయాలి, ఏ టైం నుంచి ఏ టైంకి సంబంధించి త్వరలోనే ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తామని చెప్పింది. ఇప్పటివరకు అయితే మొత్తం ఈ పోస్టులు 7437 పోస్టులకు పలు విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీలను వివరిస్తూ ఈ పోస్టులకు సంబంధించిన భర్తీని చేపడుతున్నట్లుగా తెలిపింది. దరఖాస్తు తేదీలు మరికొన్ని రోజుల్లో ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓటు శర్మ. ధన్యవాదాలు నాగార్జున.